बाबुल रेड्डी नगर के श्री मेथा हाई स्कूल में रोड सेफ्टी फेस्टिवल के तहत आगाही कैंप का इनेकाद। बाबुल रेड्डी नगर के श्री मेथा हाई स्कूल में आज रोड सेफ्टी फेस्टिवल के तहत एक आगाही कैंप का इनेकाद अमल में लाया गया, जिसमें तुलबा और उनके वालिदैन को ट्रैफिक कवानीन की अहमियत से रोशनास कराया गया। इस मौके पर तुलबा और वालिदैन में मुफ्त हेलमेट भी तकसीम किए गए। इस तकरीब में राजेंद्र नगर ट्रैफिक सीआई मिस्टर राजेंद्र गौड़, मंडल एजुकेशन ऑफिसर मिस्टर शंकर नायक, स्कूल के करेस्पॉन्डेंट मिस्टर स्वामी श्रीनिवास, डायरेक्टर मिस्टर भीम रेड्डी, प्रिंसिपल मिस्टर राजू और ट्रैक सोसाइटी के प्रोजेक्ट हेड मास्टर राजेश कुमार ने शिरकत फरमाई। इसके अलावा तुलबा और उनके वालिदैन भी बड़ी तादाद में मौजूद थे। इस मौके पर ट्रैफिक सीआई और मंडल एजुकेशन ऑफिसर ने खिताब करते हुए कहा कि स्कूल के ज़माने में ही तुलबा को ट्रैफिक कवानीन से आगाह करना बहुत ज़रूरी है। उन्होंने तमाम शहरियों से गुजारिश की कि वो ट्रैफिक कवानीन की सख्ती से पाबंदी करे ताकि हादसात से महफूज रहा जा सके। ये प्रोग्राम तुलबा और वालिदैन में ट्रैफिक सेफ्टी के मुतालिक शऊर बेदार करने के लिए एक अहम इक़दाम साबित हुआ। चैनल को लाइक करें, शेयर करें और फॉलो ज़रूर कर लें। ఇప్పుడు వచ్చిన ఉద్దేశము మనసారి చక్కగా చెప్పిన రాజేష్ గారు రోడ్ సేఫ్టీ దీనికి చిన్న ఒక స్టోరీతో స్టార్ట్ చేద్దాం. మనలాంటి ఒక ఊర్లో ఒక పంతులు ఒక పూజారి చాలా తెలివైన వాడు, అన్ని విషయాల్లో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే నాలెడ్జ్ ఎక్కువ ఏమవుతుంది, ఒక తలపోన అనేది ఉంటుంది అంతే కదా. మనిషికి నాలెడ్జ్ ఉన్నప్పుడు కొంచెం గర్వం అనేది వస్తుంది, వేరే ఊరికి వెళ్ళాలి. అయితే రెండు ఊర్లకు మధ్యన చిన్న వాగు ఉండేది. వాగంటే దాని దాటడానికి ఒక బోర్డు ఉంటుంది. ఆ పడవకి ఆ ఊరు దాటాలి. దానికోసం ఆయన అన్ని ప్రిపేర్ చేసుకున్నాడు. తర్వాత వాగు దగ్గరికి పోయి ఆ పడవ ఎక్కడానికి పోతే అక్కడ పడవ తోలేటువంటి పర్సన్ అతను అడిగాడు, ఆ పక్క ఊరికి తీసుకెళ్తామంటే సరే పంతులు గారు తీసుకెళ్తాను అంటే, పంతులు గారు మాట్లాడదండి ఒక 2 నిమిషాలు ఓపిక వింటే ఇట్లాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పడానికి అవకాశం ఉండదు, మీకు టైం కూడా ఉండదు, ఎందుకంటే అందరూ బిజీ కదా ఇప్పుడు. అయితే ఆ పంతులు గారు గొప్ప తెలివైన వాడు కాబట్టి ఆయనకు వినయంతో ఆ పడవ నడిపే వ్యక్తి వచ్చి పంతులు గారు తీసుకెళ్తానని చెప్పి ఆయన తీసుకొని పోతాం. అయితే ఇద్దరే ఉన్నారు పడవలో. పంతులు గారికి ఇక ప్రతి ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడడం అలవాటు. అదే క్రమంలో ఏమయ్యా నీకేమైనా ఉపనిషత్తులు కానీ వేదాలు ఏమైనా తెలుసా అని అడిగాడు పంతులు గారు. పంతులు గారు పడవ నడిపేద్దని అడిగాడు. ఆ పడవ నడిపేదానికి ఏముండదు, చదువు ఉండదు, ఏముండదు కాబట్టి నాకు తెలియదు పంతులు గారు అన్నాడు. నీకు ఇవి తెలియకపోతే నీ జీవితం 25% వేస్ట్ అయిపోయిందని చెప్తాడు. సరే అని చెప్పి పంతులు గారు చెప్తున్నాడు కదా ఏమనలేక మళ్ళీ ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత ఏమయ్యా మరి భాగవతము అలాంటివి ఏమన్నా తెలుసా నీకు అని అడిగాడు. లేదు పంతులు గారు నేనేం చదువుకోలేదని. 50% నీ జీవితం దండగా అయిపోయిందని చెప్తాడు. తర్వాత ఇంకా కొంచెం దూరం పోయినాక ఈ మహాభారతము రామాయణం ఏమైనా చదువుకున్నావంటే, లేదు పంతులు గారు మా అమ్మ నాన్న చదివించలేదు, నేను నేర్చుకోలేదని చెప్తాను. 75% నీ జీవితం వ్యర్థమైపోయిందని చెప్తాడు. ఇంకొంచెం దూరం పోతుంటే సడన్ గా వాగులో కొంచెం వరద వస్తుంది, ఎక్కువ వర్షం మీద పడ్డట్టు వరద ఎక్కువ వస్తుంది. అప్పుడు ఆ పడవ నడిపే అతను పంతులు గారిని అడుగుతాడు, పంతులు గారు మీకు ఈత వస్తుందా అని అడుగుతాడు. లేదయ్యా నేను శాస్త్రాలు ఇవి పురోహితం చేసుకుంటా, నాకు ఈత ఎందుకు వస్తాను. అయితే మీ జీవితం 100% వేస్ట్ అయిపోయింది, నేను దూకి పారిపోతాను, నాకు ఈత వస్తుందా, నేను బతుకుతా, మీకు అవకాశం లేదు అని చెప్తాను. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎవరు చేసే వృత్తిలో వాళ్ళకు నైపుణ్యత ఉండాలి. పంతులు గారు పురోహితం చేస్తారు కాబట్టి ఆ విషయంలో ఆయనకు అవగాహన ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. పడవ నడిపేదానికి ఈత కావాలి కంపల్సరీ, ఎందుకు మనిషి వాగులో వాటర్లో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈత రావాలి. ఇక్కడ